హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. నాభ్యంతరం రుణాత్మకమైన కటకం డాష్ కటకం. ఆన్సర్ పుటాకార కటకం. కటక తయారీ సూత్రం డాష్. ఆన్సర్ 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. కటకం అంచుల వద్ద మందంగాను మధ్యలో పల్చగా ఉన్న కటకాన్ని డాష్ అంటారు. ఆన్సర్ ద్విపుటాకార కటకం. కాంతి విరల యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి డాష్ పొందుతుంది. ఆన్సర్ దగ్గరగా విచలనం పొందుతుంది. 20 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకం ముందు 60 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఆన్సర్ 30 సెంటీమీటర్లు. క్రింది పదార్థాలలో కటకం తయారీకి సాధారణంగా ఉపయోగపడేది ఏది? ఆన్సర్ గాజు. అంచుల వద్ద పల్చగాను మధ్యలో మందంగాను ఉండు కటకం డాష్ కటకం. ఆన్సర్ ద్వికుంభాకార కటకం. సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగించే కటకం ఏది? ఆన్సర్ కుంభాకార కటకం. కటకం యొక్క మధ్య బిందువును డాష్ అంటాము. ఆన్సర్ కటక దృక్కేంద్రం. కుంభాకార దర్పణ నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కిరణం పరావర్తనం చెందాక డాష్. ఆన్సర్ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. ఏ కటకంకు ముందున్న పొడవైన భవనం యొక్క పూర్తి ప్రతిబింబమును కటకంలో చూడగలము? ఆన్సర్ పుటాకార కటకం. కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు కటక నాభ్యంతరం డాష్. ఆన్సర్ పెరుగుతుంది. కాంతి సాంద్రతర యానకం నుండి విరల యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి డాష్ పొందుతుంది. ఆన్సర్ దూరంగా విచలనం పొందుతుంది. ఎన్ వక్రీభవన గుణకం ఆర్ వక్రతా వ్యాసార్థం గల ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం డాష్. ఆన్సర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r.
కుంభాకార కటకపు ప్రధాన అక్షంపై వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం డాష్ దూరంలో ఏర్పడుతుంది. ఆన్సర్ అనంతం. గోళాకార దర్పణంలో కొలిచే దూరాలన్నింటినీ డాష్ నుండి కొలుస్తారు. ఆన్సర్ దర్పణ ధ్రువం. 8 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై దర్పణం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? ఆన్సర్ -6.67 సెంటీమీటర్లు. ఒక సమతల కుంభాకార కటక నాభ్యంతరం 2r, వక్రతా వ్యాసార్థం r అయిన కటక తయారీకి వాడిన పదార్థ వక్రీభవన గుణకం డాష్. ఆన్సర్ 1.5. దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కిరణాలు కుంభాకార కటకం వల్ల వక్రీభవనం చెంది డాష్ గుండా ప్రయాణిస్తాయి. ఆన్సర్ నాభిగుండా. నిజ ప్రతిబింబం కటకానికి డాష్ వైపు ఏర్పడును. ఆన్సర్ వస్తువు ఉన్న వైపుకు వ్యతిరేకమైన వైపు. పతన కిరణం ప్రయాణించే దిశకి వ్యతిరేక దిశలో దూరాలను కొలిస్తే ఆ దూరాలను డాష్గా తీసుకోవాలి. ఆన్సర్ రుణాత్మకంగా. కటకం యొక్క డాష్ గుండా ప్రయాణించే కిరణం విచలనం పొందదు. ఆన్సర్ కటక కేంద్రం గుండా. వక్రతా కేంద్రాన్ని పోల్ను కలిపే రేఖను ఏమంటారు? ఆన్సర్ ప్రధానాక్షం. ఒక కాంతి కిరణం కుంభాకార కటకపు నాభి గుండా ప్రయాణించిన వక్రీభవనం తర్వాత దాని స్థానం డాష్. ఆన్సర్ ప్రధానాక్షంకు సమాంతరంగా ప్రయాణించును. ఒక యానకం యొక్క 2 ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై అది మరొక యానకంను వేరు చేస్తుంటే దానిని డాష్ అంటాము. ఆన్సర్ కటకం. నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం డాష్ కటకం. ఆన్సర్ కుంభాకార కటకం. పతన కిరణం ప్రయాణించే దిశలో దూరాలను కొలిస్తే ఆ దూరాలను డాష్గా తీసుకోవాలి. ఆన్సర్ ధనాత్మకంగా. కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది డాష్ వలె పనిచేస్తుంది. ఆన్సర్ వికేంద్రీకరణ కటకం వలె. కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన కిరణం ప్రధాన అక్షంకు సమాంతరంగా ప్రయాణిస్తే ప్రతిబింబ దూరం డాష్. ఆన్సర్ కటక నాభ్యంతరంకు సమానం. వస్తువును కుంభాకార కటకనాభికి
కటక దృక్కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు నిటారుగా ఉన్న డాష్ ప్రతిబింబం ఏర్పడును. ఆన్సర్ మిథ్యా ప్రతిబింబం ఏర్పడును. వక్రత వ్యాసార్థం నాభ్యంతరంకు డాష్గా ఉంటుంది. ఆన్సర్ రెట్టింపుగా. నాభ్యంతరం 15 సెంటీమీటర్లుగా గల ఒక పుటాకార కటకంకు 10 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు నుంచిన ప్రతిబింబ స్థానం ఎక్కడ ఏర్పడును? ఆన్సర్ 6 సెంటీమీటర్ల వద్ద. ఒక సమతల కుంభాకార కటక నాభ్యంతరం 2r, వక్రత వ్యాసార్థం r అయిన కటక తయారీకి వాడిన పదార్థ వక్రీభవన గుణకం డాష్. ఆన్సర్ 1.5. వక్రతలం యొక్క కేంద్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ధ్రువం. క్రింది వాటిలో ఏది సరి అయినది? ఆన్సర్ కుంభాకార కటకంతో ఏర్పడ్డ మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తువు దూరం కంటే ఎక్కువ. ఇది సరి అయిన వాక్యం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.